చరిత్రలో లేకుండా పోతాం. అందుకని మనం చాలా గొప్ప వాళ్ళకి వారసులం. మనం విష్ణు ఆరాధకులం, మనం శక్తి ఆరాధకులం, మనం శివ ఆరాధకులం. కాబట్టి నేను చెప్తాను, ఎప్పుడైనా నేను కొండ మీద ఉన్న శ్రీనివాసుని పూజిస్తా, కొండని ఎత్తిన గోవిందుని పూజిస్తా, లోకం కోసం విషం తాగిన శివుణ్ణి పూజిస్తా, కోదండం పట్టిన రాముణ్ణి పూజిస్తా. నేను శివారాధన చేస్తా, శవారాధన చెయ్యను. అందుకని మీరు గుర్తుపెట్టుకోండి, మీరు తెలుసుకోండి, అన్నీ ఒకటే కదా అని అబద్ధాలు చెప్పకండి. 5,000 సమానమా? 5,000 సమానమా? అమ్మ బొమ్మ సమానమా? అమ్మ బొమ్మ సమానమా? షాపులో బొమ్మ, మన ఇంట్లో అమ్మ సమానం కాదు కదా. మరి శివుడి ఎదురుగా ఉండే నంది, రోడ్డు మీద తిరిగే పంది సమానమా? ఆవుని మేపేవాడు, ఆవుని మేసేవాడు సమానమా?